అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. అందరికీ వారసత్వంగా ఆస్తులు, అంతస్తులు, వ్యాపారులు ఇస్తుంటారు. కానీ ఆ కుటుంబంలో వారసత్వంగా రాజకీయం వస్తుంది. మామ, భర్త, తను మొత్తంగా సుమారు 45 సంవత్సరాలు ఆ రాజకీయంలో ఉంది ఆ కుటుంబం. స్వాతంత్ర సమరయోధుడిగా ఉన్నటువంటి వారు మామ రాష్ట్ర మంత్రిగా, అదేవిధంగా స్పీకర్గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. అంత రాజకీయం అనుభవం ఉన్న ఆ కుటుంబం ప్రస్తుతం రాజకీయాలకు గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. కారణాలు ఏంటో తెలియదు. ప్రస్తుతం ఉన్న ఈ రాజకీయ పరిస్థితులకి ఇమడక, లేకపోతే ఇటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే వారి ఆలోచన ఏమై ఉంటుంది, వారి మాట్లాడిన అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గిద్దలూరు మాజీ శాసనసభ్యులు పిడతల సాయి కల్పనారెడ్డి గారు. వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. పిడతల సాయి కల్పనారెడ్డి గారు, మాజీ శాసనసభ్యురాలు గిద్దలూరు. మీ కుటుంబం రాజకీయ నేపథ్యం అంతా ఘనంగా ఉంది. 45 ఇయర్స్ సుమారు. మీ మామయ్య గారు స్వాతంత్ర సమరయోధుడు, మంత్రిగా కూడా చేస్తున్నారు. మీ భర్త, మీరు. కానీ గత కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు మీరు దూరంగా ఉంటున్నారు. కారణాలు ఏంటి? అసలు మామగారి దగ్గర నుంచి చెప్పాలంటే అండి, ఆయన ఫ్రీడమ్ ఫైటర్గా ఉండడంతో పాటు ఆయనకంటూ ఒక సుస్థిరమైన స్థానం ఏర్పరచుకున్నారు. రాష్ట్రంలోనే కాదు, అసలు జిల్లాలోనే ఒక మంచి పేరు తెచ్చుకున్న నాయకుడిగా, ఫ్రీడమ్ ఫైటర్గా అప్పుడు ఉన్నారు. ఉండేదాన్ని అన్ని దగ్గర ప్లానింగ్ మినిస్టర్గా, ఫైనాన్స్ మినిస్టర్గా, దెన్ సినిమాటోగ్రఫీ, ముఖ్యంగా స్పీకర్గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్న ఆ కుటుంబంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఇమడలేకపోతున్నామంటే అలా అని కాదు. అప్పుడున్న రాజకీయ నేపథ్యం వేరు, ఇప్పుడుండే పరిస్థితులు వేరే ఉన్నాయి. అనుకోకుండా విజయ్ కుమార్ రెడ్డి గారు, అంటే నా భర్త కూడా కీర్తిశేషులు విజయ్ కుమార్ రెడ్డి గారు కూడా అనుకోకుండా రాజకీయాలకు రావడము, వచ్చిన కొంతకాలంలోనే ఆయన చనిపోవడం జరిగింది. బై ఎలక్షన్స్లో నేను అసలు కంటెస్ట్ చేయనన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా చేయాలా, మేమంతా ఉన్నామమ్మా అని చెప్పారు. మాకు ముఖ్యంగా మా కుటుంబ పరంగా చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా గౌరవం. విజయ్ కుమార్ రెడ్డి గారికి అయితేనేమి మా అందరికి కూడా అదే గౌరవం ఉంది. కాబట్టి మా నాన్నగారు కుమారస్వామి రెడ్డి గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన రిటైర్ అయిపోయి దాదాపు ఇప్పుడు 35 సంవత్సరాలు అవుతుంది. ఆయనకి ఒక పేరు ఉంది, మంచి ఆనెస్ట్ ఆఫీసరు. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా హైదరాబాద్లో ఉండడానికి ఎవరైనా కూడా మంచి పేరు తెచ్చుకున్నందుకు ఆ కుటుంబంలో నుంచి, అంటే పుట్టింటి పక్క నుంచి చూస్తేనేమో బ్యూరోక్రసీ, ఇటుపక్క వచ్చేటప్పటికి అత్తగారి ఇంటిపైకి వచ్చేటప్పటికి పొలిటికల్ ఫ్యామిలీ అయిపోయింది. అయినా కూడా పాలిటిక్స్ పైన నాకు పెద్ద అవగాహన లేదు. లేనప్పటికీ ఆయన మాట తీసేయలేక ఈ నేపథ్యం కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో కూడా రాజకీయంలోకి రావడం జరిగింది. ఉన్న కొంత సమయమే, అంటే సంవత్సరం మీద 6 నెలల తర్వాత 2004 ఎలక్షన్స్లో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా కూడా మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే, లేదు మీలాంటి రాజకీయ నాయకులు ఉండాలా, పెద్ద కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ విజయ్ కుమార్ రెడ్డి గారి పేరు కానీ మీ మామగారి పేరు నిలబెట్టాలమ్మా అన్నందుకు మళ్ళీ కంటిన్యూ అవ్వడం జరిగింది. ఎంతో కష్టపడి పనిచేసే పార్టీకి. నాకు పని చేయడం అంటే ఇష్టం. యాక్చువల్గా మనకొక ఎవరైనా వచ్చి సాయం అడిగితే చేస్తే అంత ఆనందం ఇంకొకటి లేదు. అట్లే చేస్తూ వచ్చాను ఇన్ని రోజులు కూడా. మీరు చెప్పచ్చు గత 5 సంవత్సరాల నుంచి ఎందుకు కామ్గా ఉన్నారు, ఎందుకు దూరంగా ఉంటున్నారని. నేను రాజకీయాలకి ఎప్పుడు దూరం అవ్వాలని నాకు ఉద్దేశం లేదు. ఇప్పుడు చూసుకుంటే గిద్దలూరులో లోకల్ పాలిటిక్స్, ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ ఒకరు ఉన్నారు. ఆయన చేసే పనులు కానీ, ఆయన మా పక్క చూపించే విధానం కానీ నాకు నచ్చట్లేదు. నేను పాలిటిక్స్కి ఎప్పుడు దూరంగా లేదు, ఎప్పుడు నాకు మనుషుల్లో ఉంటాను, ఎప్పుడు గిద్దలూరులోనే ఉంటాను. వాళ్ళకి దగ్గరలోనే ఏ అవసరమైనా కూడా ముందుండి చేసే నేపథ్యంలో నాకుంది. కాపిస్తే తప్పించుకొని ఎక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి కాదు. కానీ ఏదైనా కూడా మనకి గౌరవం ఇవ్వనప్పుడు కనీసం ఎలక్షన్స్లో ఇప్పుడున్న లోకల్ ఎలక్షన్స్ కానీ దేంట్లో కానీ నాకు ఇన్వాల్వ్మెంట్ లేదు. మళ్ళీ చూస్తేనేమో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ని, ఇది కూడా పై అధిష్టానాన్ని కూడా తెలపడం కూడా జరిగింది. ఇన్ని రోజులు కామ్గా ఉన్నానంటే ఏమాత్రం నేను మాట్లాడినా, ఏమాత్రం ఏదన్నా చేసినా పార్టీకి ఇబ్బంది వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి, అది పార్టీ కోసం అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను తప్పిస్తే ఇంకొక దానికి కాదు. తప్పనిసరిగా ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయి, వైసీపీ ఒకటి, కూటమి ఒకటి. కూటమిలో అవకాశం వస్తే మటుకు తప్పనిసరిగా చేయాలనే ఉన్నా, చేద్దామని చెప్పి, చేయకూడదని ఏం కాదు. ఏ విధంగా కూడా అన్నిటికీ ప్రిపేర్డ్ అయినాం దేనికైనా కూడా. మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఓడిపోవటం, తర్వాత ప్రజారాజ్యం తరఫున కూడా ఎంపీ అభ్యర్థిగా కూడా బరిలో నిలవటం, తర్వాత వైఎస్ఆర్సీపీ, మరలా టీడీపీ,
ఇంత గందరగోళం మధ్యనే చంద్రబాబు నాయుడు ఏమైనా మిమ్మల్ని తక్కువగా చేయటం, తక్కువగా చూడటం జరిగింది? అలాగేం లేదండి. ఎందుకంటే పీఆర్పీలోకి కొంత నేను నా తప్పు చేశానని చెప్పా. అంటే తొందరపాటుతనంతో కష్టపడి పార్టీ కోసం చేశాను, నాకు ఎందుకు ఈ టికెట్ అని బాధ అనిపించింది. ఎవరికైనా బాధ అనిపిస్తుంది. కష్టపడి పనిచేసేది ఎందుకు, దాని ప్రతిఫలం ఆశించేదానికి. అది ప్రతిఫలం రానప్పుడు నేను యాజ్ అ పర్సన్ నాకు చాలా హర్ట్ అయ్యి నేను ఎవరికి చెప్పకుండా అప్పట్లో రిజైన్ చేయడం నా తప్పే. కానీ పీఆర్పీలో నేను ఎంపీగా నించోనని చెప్పి చాలా చెప్పాను, అయినా కూడా వాళ్ళు వినిపించుకోలేదు. వాళ్ళకి లేదు తప్పనిసరిగా ఉండాలంటే ఇంకా ఆఖరి నిమిషంలో ఏం చేయలేక ఉన్నాను. అది చేయడం నా తప్పు. నిజం కెరియర్లో కూడా కొంచెం బాధ అనిపిస్తుంది ఇప్పుడు వెన్ ఐ థింక్ బ్యాక్. సరే అయిన తర్వాత కూడా ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యేని గెలిపించుకోగలిగాను. కేవలం మా మామగారు అప్పటి నుంచి ఉన్నాడు పిడతల రంగారెడ్డి గారు. అంటే అసలు ఆయనకున్న ఆయన ఫ్యామిలీ తరఫున ఓట్లు 15,000 దగ్గర తక్కువ కావండి, ఇప్పటికి కూడా ఉన్నాయి. ఆ ఓట్లతో వాళ్ళు ఇక్కడ గెలవడం కూడా జరిగింది రాంబాబు గారు. తర్వాత నేను సైలెంట్గా ఉన్నప్పుడు పీఆర్పీలోనే ఉన్నాను, నేను ఎక్కడికి పోలేదంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఒంగోలుకే వచ్చినప్పుడు ఏం చేస్తుంది సాయి కల్పన అని చెప్తే ఇట్లా కామ్గా ఉంది సార్ అంటే పిలిపించారు 2011లో. పిలిపించి నేనున్నానమ్మా, మీకు నేను తప్పు చేశాం, వీఆర్ దేర్ ఫర్ యూ, నువ్వు తప్పు చేసినందుకు మీరు మళ్ళీ పార్టీలో చేరితే బాగుంటుందనే ఉద్దేశంతో పక్కన కూడా వాళ్ళతో కూడా ఆయన ఒక కమెంట్ చేశారు. నేను ఈమెగానే టికెట్ ఇచ్చింటే నాకు పక్కన ఇంకొక ఎమ్మెల్యే ఉండేదని. సో ఆ విధంగా కూడా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 2014 వచ్చేటప్పటికి మళ్ళీ సేమ్ ఇదే. మరి నా గురించి ఎందుకు ఇట్లా జరుగుతుందో నాకు తెలియదు. సర్వేలు అంటారు, ఇంకోటి అంటారు. సర్వేలు అయితే నేను నమ్మనండి. ఎందుకంటే కరెక్ట్గా సర్వే చేస్తే ఎవరు చేసినా మీరు మా ఇక్కడ మన నియోజకవర్గంలో మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, నాకేమి ఇబ్బంది ఏం లేదు. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఎవరినన్నా అడగండి మా గురించి. ఎప్పుడు ఒక్క కరప్షన్ లేదు, ఎవరికన్నా అయితే సాయం చేశాం కానీ కక్ష సాధింపు మటుకు ఎప్పుడు చేయలేదు, ఇంట వంట లేదు. ఎప్పుడు మా పెద్ద మామ అవుతేనేమి, చిన్న మామ రాంభూపాల్ రెడ్డి గారు అవుతేనేమి, విజయకుమార్ రెడ్డి గారు అవుతేనేమి, నేనే చేసిన పనులు ఈ రోజు వరకు కూడా వచ్చి చెప్తారు. మన వచ్చి కూడా చెప్తున్నారు, మీరు ఇచ్చిన దానికి మేము ఇది చేయగలిగినామమ్మ. పర్సంటేజ్లు తీసుకునే అలవాటు లేదు, మాకు తెలియదు కూడా అసలు ఎట్లుంటాయి. పెట్టేంతవరకు చూసుకునేంతవరకే మా ఇది. పిడతల కుటుంబం 40 సంవత్సరాల పైగా రాజకీయాల్లో ఉన్నారు, కానీ రాజకీయం తెలియకపోవటం వల్లే సాయి కల్పనారెడ్డికి ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితి అని అనుకోవచ్చుంటారు ప్రజలు. అంటే తెలియకపోవడం అంటే నేను చెప్తున్నాను కదండి, ఆ రోజు నేను తొందరపడతానమే, నేను నిజంగా రాజకీయాలు తెలియవు, నేను అది కూడా ఒప్పుకుంటున్నా కదా. ఎలా తెలుస్తుంది? నేను అప్పుడు వరకు విజయకుమార్ రెడ్డి గారు చనిపోయేంత వరకు నేను జస్ట్ హౌస్ వైఫ్. అది కూడా మాకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు పొలిటికల్గా. మా ఫాదర్ ఏమో కలెక్టర్గా పనిచేయడము, అప్పుడు మా జిల్లాలో చదువుకోవడము, అంతవరకే. ఎంతవరకు ఉన్నామో అంతవరకు ఉన్నాం. కానీ ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి పేరు మా అమ్మ పేరు నిలబెట్టాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అయితే కూడా ఇక్కడున్నవి ఎట్లుంటాయంటే అవి ఎలా తెచ్చుకుంటారో నాకు తెలియదు. లాస్ట్లో పోయి తెచ్చుకుంటారు టికెట్లు. మరి అవి తెచ్చుకునే విధానం ఏంటో, మరి ఎందుకు వస్తుందో అది ఏం లేదో, మరి మా టైం బాగాలేదో నా టైం బాగాలేదో, మరి నాకు చేసే అవకాశం దేవుడు ఇవ్వలేకపోతున్నాడు. చేయాలని ఇష్టం ఉంది, ఈరోజు కూడా నాకు బాధ అనిపిస్తుంది నేను చేయలేకపోతున్నాను. నేను అంత ఇష్టం ఉన్నవారు ఈ మధ్య కాలంలో టీడీపీలో ఉన్నారు ప్రస్తుతం. చంద్రబాబు నాయుడు కలవటం కానీ, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఎన్నికలకు ముందు జరిగేది పైరువీల ద్వారానే సీట్లు ఎక్కువ శాతం తెచ్చుకుంటారు. ఈ మధ్య మీరు కలవటం కానీ సీటు అడగటం కానీ ఏమైనా చేయడం జరిగింది? ఒకసారి వెళ్ళి కలిసామండి, నేను బాబు వెళ్ళాం. బాబుకి కూడా ఆయన ఎక్కువగా బాబుతోనే మాట్లాడాడు, మా అభిషేక్ రెడ్డి. తను కూడా యాక్టివ్గా ఉంటాడు. ఇక్కడ ఉండే చేస్తుంటే ఎవరికైనా కొంచెం మంచి బాధ అవుతుందండి. అందరికీ చెప్పింది తెలుసు, జిల్లా అధ్యక్షుడికి తెలుసు, పార్లమెంట్ అధ్యక్షుడికి తెలుసు, రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పాం అచ్చెన్నాయుడు గారికి. పార్టీ ఎప్పుడైనా ఇది మహానాడు అయిపోతానే మాట్లాడదామన్నారు. ఈ రోజు వరకు కూడా మాట్లాడలేదు. అసలు నేను ఉన్నానా లేదా అనేది మరి వాళ్ళకి అట్లా అనిపిస్తుందో లేదో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు, వెళ్ళి చెప్పాం. చెప్పిన తర్వాత ఎప్పటిలాగా జరగదమ్మా, మీకు చేసేది నేను చేస్తాను తప్పనిసరిగా, నేనున్నా అన్నారు. కానీ ఇక్కడ లోకల్గా చేసేవి ఇవన్నీ చేసేది వాళ్ళ అధిష్టానానికి తెలియదు కదండి. మరి ఎవరు చెప్తున్నారు ఏం చెప్తున్నారో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు నాకు ఎంత మంచి బాధ అనిపిస్తుంది. మా ఇంట్లో అసలు ఒక ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి నాకు ఇప్పటికి కూడా ఒక కోరిక. ఆ వచ్చే ముందర రోజు మా ఇన్ఛార్జ్ గారు వాళ్ళ తమ్ముడిని పంపిస్తారు. ఎందుకు వచ్చామంటే రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తానికి. నన్ను ఇన్వైట్ చేయాలండి, పార్టీలోనే ఉన్నాను కదా. పార్టీలోని ఇవన్నీ వాళ్ళకి ఏం తెలిస్తే తెలియదు కదా. వాళ్ళకి వెళ్ళి వేరే చెప్పడము, ఆడ పార్టీ ఆఫీస్లో ఇంకొకటి చెప్పడము, అక్కడ పార్టీలో ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు వేరే వాళ్ళు చెప్తారు. ఇంకొకటి మీరు అన్నారు కదా పార్టీ ఆఫీస్కి వెళ్ళి కనిపిస్తూ ఉండాలని, నాకు ఎప్పుడు అలవాటు లేదండి. పార్టీ పని చెప్పింది నేను చేసేంతవరకే నాది. ఏది చెప్పినా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా ఆయన ఒప్పుకుంటారు, సాయి కల్పన అంటే పని చేస్తుంది అని. పని చేయడమే నాకు ఒకటి తెలుసు, వేరేది తెలీదు. పైరవీరులు చేసేది నాకు తెలీదు. అక్కడ పోయి వాళ్ళందరితో మాట్లాడేది
అట్లా కూడా 2-3 సార్లు వెళ్ళిన తర్వాత కూడా రెస్పాన్స్ అనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాదు నేను చెప్పడం, అక్కడున్న మన అది ఆఫీస్లో. సో ఏమని వెళ్తాం, ఎక్కడికన్నా వెళ్తామండి, వాళ్ళకి తెలియకుండా ఉంటుందా చెప్పండి. ఇప్పుడు వేరే విధంగా కాకుండా అన్నీ తిరుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మహానాడు మొన్న దేనికో వచ్చినప్పుడు కూడా నాకు కనీసం ఇంటిమేషన్ లేదు. మీరు అనొచ్చు ఇంటిమేషన్ లేకపోతే ఏముందమ్మా, నువ్వు వైస్ ప్రెసిడెంట్, నేను ఎప్పుడు వైస్ ప్రెసిడెంట్ అని నేను ఎప్పుడు గొప్పలు చెప్పుకోను, నేను సామాన్య కార్యకర్తలాగే అనుకుంటాను, కార్యకర్తలాగే పనిచేస్తాను. ఎప్పుడు వచ్చినా ఏది ఇచ్చినా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారిని అడగండి, మీరు కాల్స్ వస్తే ఏదైనా చేశా. ఇంత జరుగుతుంది అంటే మీరు ఒక అవగాహనకి రాలేకపోతున్నారు. అంటే పిడతల వారి కుటుంబానికి కొంత ఓటు బ్యాంకింగ్ ఉంది గిద్దలూరు నియోజకవర్గంలో. ఆ ఓటు బ్యాంకును వాడుకునే దానికోసమే మిమ్మల్ని కొద్ది సర్ది చెప్తూ వస్తున్నారే కానీ మీకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని అనుకోవచ్చు అంటారు? గట్టిగానే అనుకుంటానండి. దాంట్లో ఎందుకు సమస్య లేదు. అయితే ఈ పార్టీ అంటే ఆ పార్టీ, ఆ పార్టీ అంటే ఈ పార్టీ, అసలు అన్న ఏమనుకుంటున్నారు, అసలు పెద్ద గ్రేట్ పర్సన్, లెజెండరీ పర్సన్ మన పిడతల రంగారెడ్డి గారు. చేయాల్సిన అవసరం ఏర్పడిందంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది ఇప్పుడు అనుకుంటే. నేను చేసిన చిన్న తప్పుకి అదే టైంలో అసలు అక్కడే ఉండిపోయింటే సరిపోయిండేది, టీడీపీలోనే రిజైన్ చేయకుండా అని అనుకునేది. ఇప్పుడు ఎన్నో రోజులు అనుకుంటా, కాకపోతే జరిగిపోయింది, మనం వెనక్కి రావు కదా. చేసేది చేస్తాను, నాకు ఇష్టం చేయాలని కూడా. బాబుకంతే అభిషేక్ రెడ్డి కూడా తాతది లెగసీ కంటిన్యూ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు ఇన్ని రోజులు 20 years అయిందండి ఈ సంవత్సరానికి, నాకు అయితే ఏ పదవులు అంటే ఊరికే వైస్ ప్రెసిడెంట్ ఇచ్చేస్తే అయిపోయా. నాకు ఏదంటే నెల్లూరు ఇన్ఛార్జ్ ఉన్నాను నేను, అప్పుడు అందరికీ నేను చెప్పిన వాళ్ళందరికీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన దగ్గర ఉన్న రిపోర్టు, నేను చెప్పిన రిపోర్ట్ కరెక్ట్గా ఉంది. శోభా నాగిరెడ్డి గారు అప్పుడు ఉన్నారు, ఆమె అప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోతే నాకు ఇచ్చారు జిల్లా ఇన్ఛార్జ్ అంతా. నేను చెప్పిన వాళ్ళకి అందరికి ఇచ్చారు, ఆల్మోస్ట్ అందరూ గెలిచారు, నాకు తప్పిస్తే నాకు టికెట్ లేదు అప్పుడు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఏదో ఒక పార్టీ మారటం వల్ల అది మనసులో పెట్టుకున్న, ఇప్పుడున్న రాజకీయంలో అయితే అది కామన్ జరుగుతుంది. నెట్వర్క్ వైసీపీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు, అదే వైసీపీ మీద నిప్పులు కూడా జరుగుతున్నారు. అలాంటి వాళ్ళకి కూడా సీట్లు ఇస్తున్నారు. అప్పుడు చేసింది కాదు. కాకపోతే మేము అడుగుతుంది ఏంటంటే, పిడతల కుటుంబానికి సీటు ఇవ్వకపోవటానికి ఏదైనా బలమైన కారణం చంద్రబాబు నాయుడు దగ్గర ఉందని చెప్పేసి మాదొక డౌట్. డౌట్ అయితే మీరు ఆయనే అడగాలండి, మరి నాకు తెలియదు, మరి ఆయన దగ్గర ఏం డౌట్ ఉందో. నాకైతే డౌట్ లేదు, ఆయనకు తెలుసు, నేను ఏం చేయగలనో తెలుసు. ఇప్పుడంతా ఏమైపోయినాయంటే మనీ బేస్డ్ పాలిటిక్స్ అయిపోయినాయండి. మీరు ఏమన్నా అనుకోండి, అంటే నేను ఇట్లా ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను అనుకోండి, ఇంకోటి అనుకోండి, అంటే వాళ్ళు చేస్తారా చేయరా అనేది వరకు చూడట్లా జనరల్గా. అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒకవేళ వర్క్ చేయకపోతే చేయలేదని బాధపడతారు కానీ, బట్ ఎవ్రీథింగ్ యాజ్ ఎనీ పార్టీ ఈజ్ గోయింగ్ ఇన్ ఫర్ మనీ బేస్డ్ పాలిటిక్స్. మీకు ఇంత మనీ ఉందా, అంత మనీ పెడతారా అంటే ఎలా ఉన్నాయంటే, ఇక రాను ముందు నుంచి నేను చూస్తున్నా. 20 years బ్యాక్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫస్ట్ అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నాకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. హస్బెండ్ పోగొట్టుకున్న ఒక పేరు నిలబెట్టేదానికి నేను కష్టపడి పనిచేయాలని మా హస్బెండ్తో పోటీపడి పనిచేశాను. వర్క్ చేయడం అంటే అసలు ఈజీ కాదండి, ఎమ్మెల్యేగా ఉండడం చాలానే కష్టం. అది కూడా మహిళలకి చాలా కష్టం. ఎంతైనా కూడా ఏం చేసినా కానీ అప్రిసియేషన్ అనేది రావడం చాలా కష్టం. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు నేను ఇంత చేస్తున్నా కూడా ఆయన మెయిన్ పార్టీలో నన్ను ఎవరు చెప్పినా వినకుండా కూడా సెక్రటరీగా వేసుకున్నారు. ఎందుకు ఆర్గనైజింగ్ సెక్రటరీగా, హీ నోస్ దట్ ఐ కెన్ వర్క్. అట్లా ప్రతిదీ చెప్పారు. మరి ఆయన మనసులో ఏముందంటే నాకు ఎలా తెలుస్తుందండి పార్టీ తరఫున. 2024 ఎన్నికలకి పిడతల కుటుంబం నుంచి మరొకసారి మీరు బరిలో ఉంటారా, లేకపోతే ఇండిపెండెంట్గానా, లేకపోతే ఏదైనా మరొక పార్టీ ఏదైనా అవకాశం ఇస్తే పోటీ చేసే కూటమిలో ఉన్నారు కదండి ఇప్పుడు పార్టీలు, ఎవరన్నా ఒక అవకాశం ఇస్తారు, తప్పకుండా ఇస్తారనే నాకు ఉంది. కేవలం గిద్దలూరు నుంచేనా లేకపోతే ఎక్కడి నుంచైనా పోటీ చేయగలరు? గిద్దలూరు నుంచే, నా నియోజకవర్గం, మా మామగారి నియోజకవర్గం నుంచి పోయే క్వశ్చన్ లేదు. ఈ నియోజకవర్గంకే కదా మనకి అవకాశం ఉంటే ఇక్కడే. కానీ రాజకీయాల్లో చాలా నిబద్ధతతో చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంచెం సమన్వయం పాటించుకోవాలా. ఇప్పుడు కూడా కొంతమంది అనుకుంటున్నారు ఎందుకు సైలెంట్గా ఉందని, అంటే చూస్తుంటే అంత బాధ అనిపిస్తుందండి. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్. మామూలుగా రాజకీయాల్లో ఎలాగుండేవి, నైతిక విలువలు ఎలా పడిపోయాయి అంటే అసలు ఎవరు ఎక్కడ ఉన్నారో, ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. అది మళ్ళీ మాటకేమో నేను పార్టీ మారానంటారు. మారిన తర్వాత నేను సాయం చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు పార్టీలు మారుతున్నారు, వాళ్ళని ఎవరేమంటలేదు. ఇప్పుడు నేనే కనిపిస్తున్నాను అందరికీ. కాకపోతే నేను ఇంకొకటి కూడా మీకు చెప్పాలన్న శ్రీనివాసరావు గారు ఏమంటే, ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకొక పార్టీ అధినేతని అంటే దూషించడము, వాళ్ళే పార్టీ మారుతారు.
ఆ పార్టీ మారిన తర్వాత ఏ పార్టీ నుంచి మారారో వాళ్ళని దూషించడం మొదలెడుతున్నారు ఈ మధ్యలో. అది నేను ఇప్పుడు ఇంతవరకు నాకు పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారిని ఎవరే కానీ మేము ఒక్క మాట అనింది లేదు. మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా మా గౌరవం ఆయన పైన ఉంది. హీఈస్ అ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఏ దానికి కూడా నేను చేసేటప్పుడు బాగా హెల్ప్ చేశారు నాకు. అదే దాంట్లో చేసి నో డౌట్ అబౌట్ ఇట్. విజయ్ కుమార్ రెడ్డి గారు అంటే కూడా అంత ఇదిగా ఉండేవాళ్ళు. నేను ఏ వర్క్ అడిగినా సార్ ఇది చేయాలా, ఇది విజయ్ కుమార్ అనుకున్నాడంటే కూడా చేశారు. కానీ నాకు అవకాశం లేకుండా పోయింది 2004లో ఓడిపోవడం. గత ఒక 2 దఫాలుగా ఇక్కడ గిద్దలూరు నుంచి ముత్తుమల అశోక్ రెడ్డి గారు టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీరు టీడీపీలో ఉన్నారు. మీ ఇద్దరి మధ్య కొంత గ్యాప్ ఉంది. అంటే పార్టీలో మిమ్మల్ని పెద్దగా ఎక్కరానిట్లేదని ఆయన, లేకపోతే మీ అవసరం లేదని లేకపోతే వారు, లేకపోతే నేను సీనియర్ కదా అని చెప్పేసి మీరు, ఏదో మొత్తానికి ఒక గ్యాప్ అయితే నడుస్తుంది. ఆ గ్యాప్ రావడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు ఆయన 2 సార్లు ఎక్కడున్నాడండి? వైసీపీ నుంచి వచ్చాడు. వైసీపీ నుంచి వచ్చిన తర్వాత ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ దీంట్లోనే ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇస్తున్నారు. ఆయన నన్ను దూరం చేసుకుంటున్నాడు. నేను ఆయన్ని కాదు, నేను ఆయనకి హెల్ప్ చేశాను. ఇప్పుడు ఎలా ఉంటుందంటే పాలిటిక్స్లో మేము హెల్ప్ చేస్తాం మీకు అని చెప్పి వాళ్ళని వెన్నుపోటు పొడిచిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మేము ఎప్పుడు అట్లా చేయలేదు. ఆయన గెలిపిస్తామన్నాం, గెలిపించిన తర్వాత 2 ఏళ్ళు బాగానే ఉన్నారు. మళ్ళీ ఏమైందేమో ఈ వాంటెడ్ టు చేంజ్ ద పార్టీ. మేము రామని చెప్పాం. సరే మేము వైఎస్ఆర్ పార్టీలోనే ఏదైనా మంచి వచ్చాడో దాంట్లోనే ఉండాలని అనుకున్నాం, ఉన్నాం. లాస్ట్ మినిట్లో మమ్మల్ని పిలిపించి మళ్ళీ పార్టీ మార్పించింది ఎవరండి? అశోక్ రెడ్డి గారు. కాకపోతే ఎవరు మార్పించారు మమ్మల్ని? ఆయన లాస్ట్ మినిట్లో పిలిపించి మార్పించారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిపించి 80,000 ఓట్లతో ఎందుకమ్మ ఓడిపోయింది అంటారు. ఆయన చేసుకుంది స్వయం కృపాదమే. ఎందుకంటే పాత సీనియర్స్ చాలా మంది ఉన్నారు. నా టైం నుంచి ఉన్నోళ్ళు, మామ టైం నుంచి ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారండి? వాళ్ళందరినీ దూరం చేసుకున్నాడు. కొత్త వాళ్ళందరినీ ప్రోత్సహించుకున్నారు. వాళ్ళందరూ వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఆయన 80,000 ఓట్స్ ఓడిపోయారని చెప్పి ఎవరు నమ్మేవాళ్ళు కాదు. రాష్ట్రంలోనే 2nd హైయెస్ట్ వైఎస్ఆర్కి వచ్చిందంటే ఇంకా మీరే చూసుకోండి. ఏ చిన్న దాంట్లో నుంచి కూడా నన్ను ఏ దాంట్లో కూడా ఇన్వాల్వ్ చేయలేదంటే మీరు చెప్పినా నమ్మరు ఎవరు. ఆ పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఏదైనా నేను బయటపడేదని అంటే ఎవరు దెబ్బతింటారు? పార్టీ దెబ్బతింటుంది. పార్టీ దెబ్బతింటే చంద్రబాబు నాయుడు గారికి పార్టీలోనే కదా మనం ఉంది. ఇంకా అందుకని మేము సైలెంట్గా ఉన్నాం. ఇప్పుడు 2024కి సిద్ధమవుతున్నారు. ఇంకంత కొన్ని రోజుల్లోనే నోటిఫికేషన్ రాబోతుంది. ఇటువంటి నేపథ్యంలో మరొకసారి పిడతల సాయి కల్పనారెడ్డి చూపిస్తానండి. ఈసారి తప్పనిసరిగా చూపించాలనే ఉంది. మా ప్రజల్లో కూడా అదే ఉంది. ఎవరైనా కూడా ఎందుకంటే ఇన్ని ఇయర్స్లో అందరినీ చూశారు. ఎవరేంటి, ఎవరు ఎమ్మెల్యేలు ఏం చేసిన వాళ్ళు ఉంటారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారండి. నేను చేయలేదని నేను అన్ను. ఎవరు అప్పుడున్న టైంలో మామగారు చేసిన పనులు అంటే అప్పుడున్న టైంలో అసలు కాలేజెసే లేవు. ఆయన స్థాపించిన కాలేజు, ఎక్కడికి పోయిన రోడ్లు కానీ ఆయన వేశారు, పిహెచ్సిస్ పెట్టారు. అప్పుడున్న అవకాశం ఆయన చేశారు. నా టైంలో నేను చేశాను. విజయ్ కుమార్ టైంలో విజయ్ కుమార్ చేశారు. అదేవిధంగా చిన్న మామగారు పిడతల రాంభూపాల్ రెడ్డి గారు, ఆయన కూడా మా కుటుంబంలో మా మామగారి బ్రదరే, అందరం చేసాము. కాకపోతే ఆయన దూరం చేసుకుంటుంటే నేను లేకుండా ఎట్లా పోవాలి చెప్పండి మీరే? పార్టీ మీటింగ్స్కి కానీ దేనికన్నా నిన్నగాక మొన్న ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఎక్కడ పిలిచాడండి? అసలు కనీసం మీరు చూస్తారో లేదో ఫ్లెక్స్లో ఒక ఫోటో కూడా లేదు. మీ మహానాడు జరిగినప్పుడు మా ఒంగోలులో నా ఫోటో లేదు. అందరివి ఉన్నాయి ఇన్ఛార్జీలు. మరి నేను వైస్ ప్రెసిడెంటేగా. దామచల్ల జనార్దన్ నా నుంచి ఇక్కడికి వస్తాడు. దామచల్ల జనార్దన్ ఆయన వైస్ ప్రెసిడెంటు, నేను వైస్ ప్రెసిడెంటు. అంటే లోకల్ ఉన్న వైస్ ప్రెసిడెంట్ నీకు అక్కర్లేదు, అక్కడున్న వైస్ ప్రెసిడెంట్ని పిలిపించి ఇక్కడ మీటింగులు పెడతారు. మీరే అవ్వదు. మీ అదే పొజిషన్లో ఎవరైనా ఉంటే ఏం చేస్తారో చెప్పండి. పోనీ అంటే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ గ్యాప్ 2024 ఎన్నికలకి టీడీపీకి మైనస్గా మారే అవకాశం అయితే గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది మీరు చెప్పే మాటల ప్రకారం. ఎందుకంటే ఇది పొలిటికల్గా చాలా పెద్ద ఫ్యామిలీ. ఇప్పుడు టీడీపీ రంగంలోకి దిగుతుంది. అలా కాదండి. ఆయన అనుకునేదంటే ముత్తుమల్ల అశోక్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే మాకు క్యాడర్ లేదు, మాకు ఆయన అందరూ తెలుసు ఆయనకి, అందరూ ఆయనకి చేస్తారనే ఉద్దేశంతో చాలా ధైర్యంగా ఉన్నాడు. ఆయన చేయగలడు, నేను చేసుకుంటానని. చేసుకోమనండి. ఎవరు వద్దన్నారు? మనం వద్దట్లేదుగా. సరే, మిమ్మల్ని నమ్ముకున్న వారికి లేకపోతే మీ కుటుంబం పేరు నిలబెట్టే దానికోసం సాయి కల్పనారెడ్డి గారు మరొకసారి బరిలోకి దిగనున్నారా 2024 ఎన్నికల వేదికగా? అదే కదా దిగాలని ఉన్నాను. ప్రతిసారి ఉంటానే ఉన్నా. అలాగే దిగుదాం అని అన్నప్పుడే లాస్ట్ మినిట్ వచ్చేటప్పుడు తీసేస్తున్నారు. అది ఇండిపెండెంట్ గానే లేకపోతే మరొక పార్టీనా లేకపోతే ప్రస్తుతం ఉన్న టీడీపీలోనా? టీడీపీను జనసేన కూడా ఉంది కదండి. 2 ఉన్నాయి కదా. రెండిట్లో ఎందుకు ప్రయత్నం చేయకూడదు? 2 పొత్తులు వెళ్తున్నాయి కదా. ఎవరో ఒకరికే కదా ఇచ్చేది. సరే ఒకరిని అడుగుదాం, ఏముంది, తప్పేముంది? అవుతుంది. కాకపోతే ఇంకొక అవకాశం కూడా ఉంది కదా మనకి. ఇప్పుడే మీరే అన్నారు కదా ఇండిపెండెంట్ అన్నారు కదా. అది అయిపోయింది కదా. వైఎస్ఆర్ ఇంకెవరికో ఇచ్చినారు కదా. అసలు దాంతో సంబంధం లేదు. నేను దీంట్లో ఉన్నా కదా. సరే ఏదైనా కూడా
దేవుని ఇచ్చ, దేవుని బలము అక్కడున్న మరి ఏం సర్వేలో మరి ఆయన మనసులో, ఇప్పుడు మీరే అడిగారు ఆయన మనసులో ఏముందనో, మరి ఆయన మనసులో ఉండేది ఆయనకి తెలియాలి. అయితే మరొకసారి మీ సేవలు అయితే గిద్దలూరు నియోజకవర్గానికి అవసరం అని చెప్పేసి నాకు చేయాలని ఉందండి. అవసరం ఉన్నా లేకపోయినా నాకు అవకాశం రావాలని ఉంది, నాకు చేయాలనే ఉంది. కానీ వస్తుందో రాదో, అండ్ ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సరిగ్గా. ఇది మొత్తానికైతే గిద్దలూరు నియోజకవర్గంలో రాజకీయ చరిత్ర గల కుటుంబం అయితే పిడతల వారి కుటుంబం. ఎంతో కాలంగా కూడా మంత్రిగా, స్పీకర్గా కూడా పనిచేసిన ఈ పిడతల కుటుంబము మరొకసారి 2024 ఎన్నికలకు కూడా బరిలోకి దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇప్పటి వరకు మేము పార్టీలకు కానీ రాజకీయాలకు కానీ దూరంగా లేము. కేవలం కావాలనే కొన్ని కారణాల వల్ల మమ్మల్ని దూరంగా పెడుతున్నారు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం ఇది రిపీట్ కానీను. మరొకసారి అయితే మటుకి ఎన్నికలకు సిద్ధమయ్యే ఆలోచనలు అయితే ఉన్నట్టు కూడా మనతోటి తెలియజేస్తున్నారు పిడతల సాయి కల్పనారెడ్డి గారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV గిద్దలూరు, ప్రకాశం జిల్లా.